Hello, hi everyone. Welcome back to my channel. How are you? I hope that you are doing well. Today, మనం ఈరోజు Ansible గురించి చూద్దాం. Ansible is a very important tool. It's a very important tool in the AWS DevOps లో. సో ఫస్ట్లీ Ansible గురించి డీల్ చేద్దాం. బిఫోర్ డీలింగ్ Ansible, మనకి ముందు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎంతో తెలియాలి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ తెలిస్తే నీకు అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు Ansible వచ్చేది. To do configuration management, Ansible is used as a tool. Not only Ansible, there are many tools ఉంటాయి Ansible కాకుండా. కాన్ఫిగర్ చేయాలంటే ఫైల్స్ని మల్టిపుల్ సర్వర్స్లో ఒక టూల్స్ వాడతారు. లైక్ Ansible, Puppet, Chef, SaltStock ఇలాంటి 4 టూల్స్ ఉంటాయి. వీటిలో ది బెస్ట్ Ansible కాబట్టి రెడ్ హ్యాట్ Ansible అంటారు. రెడ్ హ్యాట్ Ansible కాబట్టి బెస్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్కి ఈ టూల్ని బాగా యూజ్ చేస్తారు. మిగతా ఎందుకు వాడరు, లైక్ పప్పెట్, సాల్ట్ స్టాక్, చెఫ్ ఎందుకు వాడరు అంటే ఈ టూల్స్ ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చివరిలో డిస్కస్ చేస్తా. వై Ansible ఇస్ బెటర్ దాన్ ది అదర్ రిమైనింగ్ టూల్స్ అని. ఫస్ట్లీ యూ హ్యావ్ టు నో అబౌట్ ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ దాన్ని యూజ్ చేస్తే మీకు Ansible అనేది ఏంటని అర్థమైంది. ఫస్ట్లీ ఐ విల్ టాక్ అబౌట్ ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డెఫినేషన్ అండ్ వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో. దాని నుంచే నేను Ansible ఎలా తీసుకొస్తానో చూడండి. So firstly we'll talk about the configuration management. So I will write the definition. Configuration management. So configuration management అంటే మీకు తెలియాలి. Let me put in the exact way. అసలు మీకు ఒక డెఫినేషన్ ఫార్మాట్లో పెట్టాలంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అనేది, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ డిఫైనింగ్, మెయింటైనింగ్ అండ్ ఆటోమేటింగ్ ద డిజైర్ స్టేట్. మీ సర్వర్లో ఏ అయితే డిఫైన్ చేస్తారో దాన్ని ఆటోమేట్ చేసింది. లెట్ మీ రైట్ దట్ పర్టికులర్ డెఫినేషన్ రైట్ దే అండ్ ఐ విల్ ఎలాబరేట్ ద ఎగ్జాంపుల్ చెప్తే కానీ మీకు క్లారిటీ రాదు అబౌట్ ద డెఫినేషన్. సో నా విల్ గివ్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్. నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తాను చూడండి. Configuration management configuration management is about defining, maintaining and automating the desired state of yours. అంటే ఈ సర్వర్ సో దిస్ ఈజ్ అబౌట్ ది డెఫినేషన్, ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇది. సో నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తే కానీ మీకు క్లారిటీ రాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఒక సర్వర్ అనుకోండి. సర్వర్ అంటే మీకు ఒక 100 సర్వర్, ఒక 10 to 15 సర్వర్స్ అనుకోండి. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ AWS EC2 ఇన్స్టాన్స్ అనుకోండి. AWSలో అయితే, Azureలో అయితే VMs అనుకోండి, వర్చువల్ మెషిన్స్. వాళ్ళు ఆ టెక్నాలజీస్ వాడతారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఒక 10 సర్వర్స్, ఆ 10 ఇన్స్టాన్సెస్ అనుకోండి. ఆ 10 ఇన్స్టాన్సెస్లో మీరు యూ నీడ్ టు ఇన్స్టాల్ ఒక జావా అప్లికేషన్ కానీ, ఒక పైథాన్ అప్లికేషన్ కానీ, ఎంజినిక్స్ అప్లికేషన్ కానీ ఈ ఇన్స్టాల్ చేయాలనుకున్నారు అనుకో. ఆల్ ద సర్వర్ ఎట్ ఏ టైంలో చేయాలంటే అదొకటి కానీ, లేకపోతే మీరు ఒక ఫైల్ని లైక్ మై ప్రాజెక్ట్ అనే ఫైల్ కానీ ఏదో ఒక ఫైల్, సమ్ ఎక్స్ ఫైల్ని క్రియేట్ చేసి సేమ్ అదే ఫైలు ఆ 10 టెర్మినల్కి పంపించాలన్నా, ఎట్ ఏ టైం పంపించాలన్నా కానీ, యూ వాంట్ టు అప్డేట్ ఆల్ సర్వర్ని అప్డేట్ చేయాలన్నా కానీ, ఇవన్నీ చేయాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ SQL కానీ, డాకర్ కానీ ఇలాంటివన్నీ ఇన్స్టాల్ చేయాలంటే నీ 10 సర్వర్స్లో ఆర్ అప్లయింగ్ ప్యాచ్ OSS కానీ, ఓఎస్ని ఆటోమేటిక్గా ఓఎస్ఎస్ని డౌన్లోడ్ చేయడం కానీ, ఇన్స్టాల్ చేయడం కానీ, ఇవన్నీ ఆ 10 సర్వర్స్లో చేయాలి అంటే మీరేం చేస్తారు? జనరల్గా అయితే ఏం చేస్తాం, ప్రతి ఒక్క టెర్మినల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి టెర్మినల్లో ఇన్స్టాన్స్లో మీరు మాన్యువల్గా లాగిన్ అయ్యి ఇన్స్టాల్
ఇన్స్టాల్ MySQL, ఇన్స్టాల్ డాకర్ అని ప్రతి ఒక్క టెర్మినల్లో లాగిన్ అయ్యి అలా ప్రతి టెర్మినల్లోకి వెళ్ళి మాన్యువల్గా చేస్తారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అలా ఒక 50 సర్వర్లు ఇస్తే ఏం చేస్తారు? మీకు టైం అంతా ఆడే గడిచిపోద్ది. లోనికి వెళ్ళాలి, స్క్రిప్ట్ రాయాలి, ఒకటి ఇన్స్టాల్ ఇంజినిక్స్ మాన్యువల్గా ప్రతిదీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి అలా ప్రతి ఒక్క టెర్మినల్లో. అలా కాకుండా అట్ ఏ టైము అన్నిటిని ఒకేసారి మనం చేయగలిగితే దాన్ని ఆటోమేషన్ అంటారు. ఆ కాన్ఫిగర్ని అన్ని మ్యాపింగ్ 10 సర్వర్ని మ్యాపింగ్ ఒకేసారి అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యేటట్టు చేసేదాన్ని ఆటోమేషన్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగర్ చేస్తున్నాం, మొత్తాన్ని మ్యాపింగ్ చేసి ఒకేసారి ఇన్స్టాల్ చేయాలి ఏదైనా అప్లికేషన్ని. సో దట్ ఎలా దాన్ని ఆటోమేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ అబౌట్ ది డెవాప్స్ కదా. డెవాప్స్ ఈజ్ ఆల్సో అబౌట్ ది ఆటోమేషన్. ఈ మొత్తాన్ని ఒక్కసారిగా మనం ఒక ప్లేబుక్ రాసి ఒక ప్లేబుక్ అంటారు దాన్ని. ఈ అన్నిటిని ఒకేసారి ఇన్స్టాల్ చేయాలంటే ఒక స్క్రిప్ట్ అనేది రాయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పా చూసారా, ఈ అప్లికేషన్స్ జావా కానీ, పైథాన్ కానీ, ఎంజినిక్స్ కానీ అన్నీ ఈ 10 సర్వర్స్ ఇన్స్టాల్ కావాలంటే దానికి మనం ఏం చేస్తాం? ఒక ఫైల్ కానీ, ఈ 10 నేను చెప్పిన జావా, పైథాన్, ఎంజినిక్స్ కానీ, ఫైల్స్ కానీ, సర్వర్స్ కానీ, SQL కానీ, డాకర్ కానీ, ఈ అప్లికేషన్స్ అని ఈ 10 సర్వర్స్లో అట్ ఏ టైమ్ కాన్ఫిగర్ అయి ఉండాలి. అంటే కాన్ఫిగర్ నథింగ్ బట్ ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉండాలి. అవన్నీ ఒకేసారి ఎలా జరుగుతాయి? త్రూ రైటింగ్ ఏ ప్లేబుక్. ఒక స్క్రిప్ట్ అనేది రాయాలి త్రూ యాన్సిబుల్ యామిల్ ప్లేబుక్ ద్వారా మీరు ఆ స్క్రిప్ట్ రాస్తే ఒకేసారి అన్ని కాన్ఫిగర్ అవ్వగలవు. అన్నిటిలో మీరు చెప్పిన ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. జస్ట్ యు ఆర్ డిఫైన్ చేయాలి మీకు ఏం కావాలో ఆ ప్లేబుక్లో. ఆ ప్లేబుక్ ఎలా ఉంటుంది ఇప్పుడు కొన్ని నిమిషాల్లో చూపిస్తాను. ఆ ప్లేబుక్లో మీరు డిఫైన్ చేయాలి మీకు ఏమేమి కావాలో, దాన్ని మెయింటైన్ చేసి ఆటోమేట్ చేయాలి. తర్వాత ఆ ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు సరిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ ది. ఇలాంటప్పుడే యాన్సిబుల్ అనేది ఒక టూల్ యూజ్ అయ్యింది. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో యాన్సిబుల్ ప్లేస్ ఏ కీ రోల్. అది మీరు మాన్యువల్గా ప్రతి ఒక్క దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి ప్రతి ఒక్క దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే మీకు డాకర్ కానీ, జావా, పైథాన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే మాన్యువల్గా ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. సో దాన్ని కంబ్యాక్ చేయడానికే యాన్సిబుల్ ప్లేబుక్స్ యామిల్లో రాస్తారు. ఆ స్క్రిప్ట్ అనేది ఒకటి ప్రాపర్గా రాస్తే మీకు ఏమేమి కావాలో మీకు ఆ స్క్రిప్ట్ చూపిస్తాను. ఆ స్క్రిప్ట్లో మీరు ప్రాపర్గా రాయగలిగితే ఏమేమి చేయాలో అవి మొత్తం ఆ 10 సర్వర్లో పోయి ఇన్స్టాల్ అవుతాయి. అది ప్రాక్టికల్గా రేపు నేను చూపిస్తాను. అలా దట్ ఈస్ అబౌట్ ది యాన్సిబుల్. అది దట్ ఈస్ ద రీజన్ వై యాన్సిబుల్ బ్రాట్ ఇన్ టు పిక్చర్ బికాస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. కాన్ఫిగర్ చేయగలదు, మొత్తాన్ని మ్యాప్ చేసి మొత్తాన్ని అన్నిట్లో ఏమేమి కావాలో ఒకేసారి ఆటోమేట్ చేయగలదు ఇన్స్టాన్సెస్లో. సో దట్ ఈస్ అబౌట్ ది యాన్సిబుల్. అలా దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ ది యాన్సిబుల్. యాన్సిబుల్ ఈజ్ అబౌట్ ది కాన్ఫిగరేషన్. అది. సో ఆ ప్లేబుక్ అనేది మీకు తెలియాలి. నౌ ఐ విల్ ఓపెన్ ద యాన్సిబుల్ డాక్స్ ఓపెన్ చేసి నేను ఆ ప్లేబుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇతను ఏం చెబుతున్నాడు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నౌ ఐ ఓపెన్ యాన్సిబుల్ ప్లేబుక్. యామెల్ యాన్సిబుల్ ప్లేబుక్. సో ఇక్కడ ఉంటే చూడ యామిల్ సింటాక్స్ అని యాన్సిబుల్ కమ్యూనిటీ. సో మీరు ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి యామిల్ సింటాక్సెస్ అన్నది చూడండి. యామిల్ సింటాక్సెస్లో పోయి మీరు హ్యావ్ టు సర్చ్ ఫర్ here, right here, using Ansible playbook. సో ఇక్కడ చూడండి ప్లేబ్యాక్ సింటాక్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇలా ఇది బేసిక్ సింటాక్స్ అబౌట్ ది యామిల్. ఇది యామిల్లో యాన్సిబుల్లో ఇది ఒక ప్లేబుక్ ఉంటుంది. యాన్సిబుల్ రాయడానికి ప్లేబుక్ అనేది చాలా ఇంపార్టెంట్. యాన్సిబుల్ ప్లేబుక్ అంటారు. దాని లాంగ్వేజ్ వచ్చేసి యామిల్, హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. యామిల్ అనేది YAML, హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది స్క్రిప్ట్ ఫర్ కాన్ఫిగరేషన్ అని చెప్పొచ్చు. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇది బేసిక్ ఫ్రేమ్వర్క్, బేసిక్ స్క్రిప్ట్. మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఎన్ని టాస్క్స్లో పెట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇన్స్టాల్ నేమ్ అని PostgreSQL అని,
ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ స్టార్టెడ్ అని, ఇన్స్టాల్ చేసిన తర్వాత లేటెస్ట్ వర్షన్ స్టార్ట్, ఇలాంటివన్నీ మీరు ఇక్కడ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి ఇక్కడ మెయింటైన్ చేసే సర్వర్ లాగా మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కంట్రోల్ టెర్మినల్లో కంట్రోల్ నోడ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తే మీకున్న రిమైనింగ్ టెర్మినల్లో కల్లా వెళ్ళిపోయింది. దట్ ఈస్ అబౌట్ ది యాన్సిబుల్. యాన్సిబుల్ ప్లేబుక్ అనేది అంత ఇంపార్టెంట్. ఒక స్క్రిప్ట్ రాసి 10-15 టెర్మినల్స్లోకి 10-15 సర్వర్స్లోకి అట్ ఏ టైం పుష్ చేయగలదు. ఇది పుష్ చేసిద్ది ఒకేసారి మొత్తంలోకి. మీరు ఇక్కడ రాసిన ప్లేబుక్ అన్నిటిలో కాన్ఫిగరేషన్ అయింది. ఎలా అయితే అంటే బై యూజింగ్ SSH కనెక్షన్స్ ఉంటాయి. అవి రేపు క్లాస్లో చదువుతాను. SSH కనెక్షన్స్ అనేది మీకు తెలియాలి. వితౌట్ పాస్వర్డ్ లేకపోతే అథెంటికేషన్ ఉంటుంది. కానీ మీరు SSH కనెక్ట్ చేస్తే చాలు. SSH అనేది మీ కంట్రోల్ నోడ్, నథింగ్ బట్ మీ మాస్టర్ నోడ్ నుంచి రిమైనింగ్ సర్వర్స్, నథింగ్ బట్ మేనేజింగ్ నోడ్స్ అంటారు వాటిని యాన్సిబుల్ టెర్మినాలజీస్లో. దీని నుంచి దానికి కనెక్ట్ చేస్తే SSH కనెక్షన్ ద్వారా మీరు తర్వాత వచ్చి మాస్టర్ నోడ్లో ఈ యాముల్ ప్లేబుక్ ఒకటి రాసి వాటి వెబ్ సర్వర్స్ని ఇక్కడ అదే వాటి సర్వర్స్ ఒక IP అడ్రస్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేసి స్క్రిప్ట్ రాస్తే చాలు. అక్కడ మీరు ఏదైతే రాశారో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది, అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది. మీరు ఏదైతే కావాలనుకున్నారో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఎంజినిక్స్ కానీ, వెదర్ ఇట్ ఈస్ జావా కానీ, వెదర్ ఇట్ ఈస్ పైథాన్ కానీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ ఫైల్ కానీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ సాఫ్ట్వేర్ కానీ, SQL కానీ, అన్నీ అక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యేది. దిస్ ఈస్ హౌ పుషెస్. ఇది ఒక మాస్టర్ నోడ్ నుంచి. సో యాన్సిబుల్ టెర్మినాలజీస్ వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ మాస్టర్. అది మాస్టర్ అన్న దాన్ని మనం కంట్రోల్ నోడ్స్ అంటాం. ఒక కంట్రోల్ నోడ్ ఇస్ నథింగ్ మన మాస్టర్. ఆ కంట్రోల్ నోడ్ నుంచి మనం సర్వర్స్, ప్రతి ఒక్క సర్వర్ని మేనేజింగ్ నోడ్స్ అంటాం. నువ్వు ఎన్ని ఉంటాయని దాని దగ్గర పుష్ చేసిద్ది. నువ్వు చేయాల్సిన కల్లా ఈ ప్లేబుక్ అనేది మాస్టర్ నోడ్ ఆ కంట్రోల్ నోడ్స్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలిగితే నీకు ఏం కావాలో ఆ 10 సర్వర్స్లో ఇక్కడ రాసి ప్లేబుక్ రాసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు. అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ స్క్రిప్ట్ అనేది ప్రాపర్ ఇండెంటేషన్ బ్లాక్స్ ఇచ్చి ప్రాపర్గా రాయాలి. రేపు నేను ప్రాపర్గా రాసి చూపిస్తాను మీకు, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇది ది బేసిక్ ఫ్రేమ్వర్క్ అనేది ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు రాయాలంటే యాన్సిబుల్ ప్లేబుక్ ఒకటి రాయాలంటే దీన్ని రాసి మీకు ఏం కావాలో క్లియర్గా అక్కడ డిఫైన్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. సో అసలు హౌ మీకు అసలుకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వర్క్స్ బై యూజింగ్ యాన్సిబుల్ టూల్ అన్నా కదా. సో అసలుకి వర్క్స్లో చదువుతా, అసలుకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వర్క్స్లో చదివితే మీకు అర్థమైంది. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వర్క్ ఫ్లో చదివితే మీకు క్లారిటీ వస్తుంది. Workflow by using Ansible. సో అసలు బేసిక్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే మీకు చెప్పాను. ఇట్స్ అబౌట్ ద మ్యాపింగ్ ద సర్వర్స్, మ్యాపింగ్ ద ఇన్స్టెన్సెస్. మ్యాపింగ్ అంటున్నాడు ఏంటంటే, మ్యాపింగ్ అంటే మీరు ఏవైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో మీరు ఒక కంట్రోల్ నోడ్ నథింగ్ బట్ మాస్టర్లో మీరు యామిల్ స్క్రిప్ట్లో రాయగలిగితే చాలు. అది రాసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. బై కనెక్టింగ్ SSH పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ చేయగలిగితే చాలు. ఆ 10 సర్వర్లో మీరు ఏదైతే యామిల్ స్క్రిప్ట్ రాశారో మొత్తం జరిగిపోయింది. ఒకవేళ ఫైల్ క్రియేట్ చేయాలన్న అప్లికేషన్ ఏదైనా, ఇప్పుడు దాకా నేను అదే చెప్పింది. బట్ బేసిక్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది బై యూజింగ్ యామిల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో, ఇది ఏముండదు. నేను చూపించే కదా యామిల్ స్క్రిప్ట్. ఫస్ట్ ఇది రాయాలి, మీరు ఇది రాయాలి. ఇది ఒక మీకు ఏమేమి కావాలి ఇక్కడ డిఫైన్ చేయాలి. వెదర్ యూ వాంట్ ఇన్స్టాల్ అన్ని ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్ ఇది. దాని తర్వాత మీరు ఒక మీ IP అడ్రస్లో ఆ సర్వర్లు అని చెప్పాను చూసారా, 10 కానీ 5 కానీ ఆ సర్వర్లు IPలు తెచ్చి మీరు ఒక ఇన్వెంటరీ ఫైల్లో పేస్ట్ చేసి ఆ విమ్ అనేది ఓపెన్ చేసి విమ్ ఇన్వెంటరీ అని ఓపెన్ చేసి దాంట్లో మీరు పేస్ట్ చేసి తర్వాత అది రన్ చేసిన తర్వాత ఒక మెయిన్ కమాండ్ ఉంటుంది. ఆ మెయిన్ కమాండ్ అనేది మీరు రన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతే ప్రాపర్గా ఇక్కడ రన్ అయితే కంట్రోల్ నోడ్లో అక్కడ అన్నీ వచ్చి క్రియేట్ అవుతాయి. ఇక్కడ సౌండ్స్ బిట్ డిఫరెంట్ ఉంటుంది. మీదంతా నేను థియరిటికల్గా చెప్తున్నాను, నోట్తో వెర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ రేపు టుమారోలో థియరిటికల్గా నేను చెప్పింది 1 by 1 స్టెప్ చూపిస్తాను.
కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వర్క్ ఫ్లో బై యూజింగ్ యాన్సిబుల్. హౌ నేను ఎలా ప్లే బుక్ రాస్తాను, ఆ ప్లే బుక్ రాసిన తర్వాత నాకు కావాల్సిన సర్వర్ని ఎస్ఎస్హెచ్తో ఎలా కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేసిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ తెచ్చి నేను కంట్రోల్లో నథింగ్ బట్ మాస్టర్లో ఎలా పేస్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక ఫైనల్ కమాండ్ రన్ చేసి ఎలా ఆ అప్లికేషన్స్ అన్ని దాంట్లో ఇన్స్టాల్ అయ్యేలా చూస్తాను. అదంతా రేపు బేసిక్గా రేపు థియరీ ప్రాక్టికల్గా మీకు అర్థమైతే డోంట్ వరీ అబౌట్ దట్. ఇట్స్ మెయిన్లీ అండర్స్టాండ్ ఇన్ ద ప్రాక్టికల్ వే కాబట్టి దాంట్లో రన్ చేస్తాం ఖచ్చితంగా. సో అలా చేయగలరు. యాన్సిబుల్లో రాసే స్క్రిప్ట్నే యామల్ అంటారు. ఒక యామెల్ స్క్రిప్ట్ యాన్సిబుల్ ప్లే బుక్లో రాసే స్క్రిప్ట్ యామెల్ ఫార్మాట్లో రాస్తాను. వై యామెల్ అనొచ్చు మీరు. అసలు వై యామెల్ అంటే యామెల్ ఈజ్ హ్యూమన్ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. హ్యూమన్ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. వై ఐ కాల్ ఇట్ యాజ్ హ్యూమన్ ఫ్రెండ్లీ ఇన్ నేచర్ అంటే, సో హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఎనీ పెద్ద స్క్రిప్ట్ ఏదో చూపించి మచ్ కాంప్లెక్సిటీ అలాంటి ఏమి ఉండదు. జస్ట్ మీకు అర్థమయ్యే రీతిలో ఈజీగా అర్థమైంది. జస్ట్ మీకు డిఫైన్ చేయాలి మీకు ఏం కావాలో. దట్ ఈస్ అబౌట్ ది యామెల్. అదొక డిక్లరేటివ్ లాంగ్వేజ్. నేను చెప్పా కదా, కాన్ఫిగరేషన్ డిక్లరేటివ్ కాన్ఫిగరేషన్ నథింగ్ బట్ అది క్లియర్ కట్గా మీకు డిక్లేర్ చేసి ఉంటుంది ఏమేం చేయాలి అవన్నీ. అది నేను చూపించా కదా ఇప్పుడు, అంత సింపుల్ ఉందో అంతే. రాసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా రాస్తే సరిపోయింది. నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎలా రాయాలో ఇంకా క్లియర్ కట్గా మీకు అర్థమైతే. అది వెరీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఈ ఎక్కడెక్కడ ఇండెక్స్ బ్లాక్స్ ఇవ్వాలి అవన్నీ ప్రాపర్గా రాయగలిగితే ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ స్క్రిప్ట్ ఏదైనా ఉందంటే అది యామెలే. నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇట్స్ హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. మెయిన్లీ యామెల్ అనేది మెయిన్లీ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. చెప్పాగా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో యామెల్ స్క్రిప్ట్ బై యూజింగ్ యాన్సిబుల్ ఎక్కువ వాడతారు. So now you get a proper understanding about the Ansible and configuration management. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంది, హౌ యూ కాన్ఫిగర్ ఆల్ ది సర్వర్స్ బై యూజింగ్ యూ మాస్టర్ నోడ్. ఒక మాస్టర్ నోడ్ యూజ్ చేసుకుని రిమైనింగ్ సర్వర్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం, ఎలా అంటే బై రైటింగ్ యామెల్ ప్లే బుక్. ఒక యామెల్ ప్లే బుక్ రాసి వాటిలో నువ్వు డిఫైన్ చేస్తావు నీకు ఏమేమి కావాలో. డిఫైన్ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్ స్క్రిప్ట్ రాసి యామెల్లో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నీకు ఏ ఫైల్ కావాలి, నీకు ఏ అప్లికేషన్ కావాలా, ఎంజినిక్స్ కావాలా, జావా కావాలా, పైథాన్ కావాలా, ఎస్క్యూఎల్ కావాలా, డాకర్ కావాలా, ఇవన్నీ మీరు ప్రాపర్ డిఫైన్ చేసి ఆ యామెల్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఆ ఐపీ అడ్రస్ని తెచ్చి నీ మాస్టర్ నోడ్లో పేస్ట్ చేయగలిగితే ఎగ్జిక్యూట్ అయిపోతే కమాండ్స్ రన్ చేస్తే చాలు. మీకు ఏమేం కావాలో 10 సర్వర్స్లో డౌన్లోడ్ అయిపోతాయి, ఇన్స్టాల్ అయిపోతాయి. దట్ ఈస్ అబౌట్ ది యాన్సిబుల్. ఆ స్క్రిప్ట్ ఆ యామెల్ స్క్రిప్ట్ రాయగల పవర్ అన్నది ఏదంటే టూల్ యాన్సిబుల్ ఈజ్ వెరీ. ఈ టూల్ అనేది ప్రాపర్గా దేనికి వాడతారంటే ప్రాపర్లీ యాన్సిబుల్ యూజ్డ్ ఫర్ ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే. యాన్సిబుల్ ఈజ్ వాట్ ఈజ్ యాన్సిబుల్ అంటే ఏందో చెప్పాను. దానికి దేనికి వాడతారో కూడా చెప్పాను కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో. బేసికల్గా మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఉంటుంది, అర్థం కాకుండా థియరీగా చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమైతే. మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ టు సే అబౌట్ ది యాన్సిబుల్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే యాన్సిబుల్ యూజ్ చేసి ఎలా చేయాలో నేను ప్రాపర్గా చెప్పాను ఇప్పుడు మీకు. సో నేను లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వై యాన్సిబుల్ ఈజ్ బెటర్ దాన్ రిమైనింగ్ టూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో. కాన్ఫిగరింగ్ చేయాలంటే అదర్ సర్వర్స్ని యాన్సిబుల్ ఎందుకు బెస్ట్ కంపేర్ టు అదర్ టూల్స్ లైక్ పప్పెట్ కానీ, చెఫ్ కానీ, సాల్సాక్ కానీ. వీటికంటే యాన్సిబుల్ అనేది దేనికి బెస్ట్ అసలుకి? బికాస్ యాన్సిబుల్ అనేది ఏజెంట్లెస్. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ agentless. At the same time it's passwordless authentication. Passwordless authentication by using SSH. And the second point ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, సెకండ్ పాయింట్ ఫస్ట్ అండ్ కమ్ టు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది పుష్ మోడల్. పుష్ చేయగలదు. నేను చెప్పాను పుష్ అంటే ఏందో. ఇట్ పుష్ నథింగ్ బట్ ఇట్ విల్ పుష్ ఫ్రమ్ కంట్రోల్ నోడ్, నథింగ్ బట్ మాస్టర్ నోడ్ నుంచి మేనేజింగ్ నోడ్స్, నథింగ్ బట్ రిమైనింగ్ సర్వర్స్ ఉంటాయి కదా, టెర్మినల్స్, వాటిలో పుష్ చేయగలదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ ది యాన్సిబుల్. యాన్సిబుల్ ఈస్ capable of
పుషింగ్ ఫ్రమ్ సెంటర్ నోడ్ నథింగ్ బట్ మాస్టర్ నోడ్. మీకు క్లారిటీ కోసం మాస్టర్ నోడ్ అంటున్నా. బేసికల్గా దాన్ని అనేది కంట్రోల్ నోడ్ అనాలి. బేసికల్గా మాస్టర్ నోడ్ అనరు, బట్ మీకు క్లియర్ కట్ చెప్పాలి కాబట్టి మాస్టర్ నోడ్ రిమైనింగ్ సర్వర్స్ అన్న. మీకు అంతగా అర్థం కాకపోతే మాస్టర్ నోడ్ అనండి, మిగతా వాటిని స్లేవ్ అనండి. బేసికల్గా యాన్సిబుల్ టెర్మినాలజీస్లో దాన్ని కంట్రోల్ నోడ్ అంటారు. రిమైనింగ్ సర్వర్స్ అన్నిటిని యూ కాల్ ఇట్ యాజ్ మేనేజింగ్ నోడ్స్ అంటారు వాటిని. నేను మీకోసమని మాస్టర్ నోడ్స్ అన్నాను. సో Ansible is capable of pushing from master nodes to managing nodes. Managing nodes, also known as slaves అనుకోండి మీ క్లారిటీ కోసం. So that is a specialty of slaves. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ Ansible. Ansible పుష్ చేయగలదు. నేను ఎందుకు చెప్తాను రాసిన తర్వాత. థర్డ్ పాయింట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూలో, చాలా ఇంపార్టెంట్. పైన చెప్పింది కూడా ఇంపార్టెంట్, మీకు బేసిక్ థియరీ అర్థం కావాలా. సో పుష్ చేయగలదు ఇది. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్ అబౌట్ Ansible ఏంటంటే హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. యామిల్ ఒకటి ఉంటుంది స్క్రిప్ట్ రాసేది. యామిల్లోనే మన స్క్రిప్ట్ రాసేది. యాన్సిబుల్లో యామిల్ స్క్రిప్ట్ రాయాలి కాబట్టి ఆ స్క్రిప్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఇందాక చూపించినట్టు యామిల్ స్క్రిప్ట్ అనేది యామిల్ ప్లే బుక్లో. ఆ స్క్రిప్ట్ అనేది యాన్సిబుల్ ప్లే బుక్లో నువ్వు స్క్రిప్ట్ ఎలా రాస్తావు అంటే యామిల్ ఫార్మాట్లో రాస్తాం. దట్ ఈజ్ అబౌట్ ది యామిల్ స్క్రిప్ట్. అది స్క్రిప్ట్ అనేది చాలా సింపుల్ ఉంటుంది బికాస్ ఇట్స్ హ్యూపెట్ కానీ కంపేర్ టు అదర్ టూల్స్ లైక్ పప్పెట్. కంపేర్ టు అదర్స్ పప్పెట్ కానీ చెఫ్ కానీ what is that called? There is another tool called, ఒక tool ఉంటుంది, that is called as SaltStack something. SaltStack. ఈ మూడు టూల్స్తో పోల్చుకుంటే ఈ 3 థింగ్స్ అనేది అడ్వాంటేజెస్ యాన్సిబుల్లో. బికాస్ ఆఫ్ దట్ మోస్ట్ పీపుల్స్ అనేది యాన్సిబుల్లే ప్రిఫర్ చేస్తారు ఆ రీజన్స్ వల్ల. ఏజెంట్లెస్ అథెంటికేషన్, పాస్వర్డ్లెస్ ఏజెంట్లెస్ అంటే ఏంటంటే యాన్సిబుల్ అయితే మీరు జస్ట్ SSH కనెక్షన్ చేస్తే చాలు, చేసి ఆ యామిల్ స్క్రిప్ట్ అనేది ప్రాపర్గా రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మీరు కావాల్సిన సర్వర్స్కి, కావాల్సిన మేనేజింగ్ నోట్స్కి, ఆ స్లీవ్స్కి అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మీరు ఏదైతే డిఫైన్ చేశారో యామిల్ ప్లే బుక్లో, దానికి సపరేట్ ఏజెంట్ అవసరం. అదే చెఫ్ పప్పెట్లు ఏం కావాలంటే ఒక ఏజెంట్ కావాలి. దీంట్లో మాస్టర్లో ఎలాగ ఒక ఏజెంట్ ఉంటుందో ఈ రిమైనింగ్ సర్వర్స్లో కూడా ఒక ఏజెంట్ని ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది. దట్ ఈస్ అ మాన్యువల్గా డిఫరెంట్. అది ఒక లాంగ్వేజ్ కూడా సపరేట్ ఉంటుంది. పప్పెట్ కనుక దేర్ ఈస్ ఎ లాంగ్వేజ్ కాల్ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అని సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. అది మచ్ కాంప్లెక్సిటీతో ఉంటుంది, డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై మనం ఈజీ చూస్ చేస్తారు. కాబట్టి రీసెంట్ టైంలో ఎక్కువ యాన్సిబుల్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది, పబ్లిక్లోకి ఎక్కువగా ఫేమస్ అయ్యి. బికాస్ మచ్ ఈజియర్ వే, SSH కనెక్షన్స్ ఒక్కటి చేస్తే చాలు మొత్తానికి కనెక్ట్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇదనుకో మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఒక ఏజెంట్ని కనెక్ట్ చేయాలి, ఆ ఏజెంట్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏజెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డొమైన్ స్పెసిఫిక్ డొమైన్ లాంగ్వేజ్ అని ఒకటి DSL అనే ఒక స్క్రిప్ట్ రాయాలి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. పప్పెట్లో అయితే చెఫ్ అయితే రెండూ ఉంటుంది. చెఫ్ అయితే మీరు ఏజెంట్ని ఇన్స్టాల్ చేయాలి, SSH కనెక్షన్స్ కూడా ఇన్స్టాల్ చేయాలి. అది మచ్ టఫర్ చెఫ్ అనేది ఆ టూల్. సో ఈ 3 రీజన్స్ అనేవి చాలా అడ్వాంటేజెస్ కంపేర్ టు అదర్ టూల్స్. నేను కూడా చెప్పాను చూడండి, యాన్సిబుల్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ పుషింగ్ ఫ్రమ్ మాస్టర్ నోట్స్ టు మేనేజింగ్ నోట్స్ అన్నాను. ఏంటంటే మీరు జస్ట్ యామిల్లో స్క్రిప్ట్ డిస్క్రైబ్ చేస్తే కంట్రోల్ నోడ్, ఆ మాస్టర్ నోడ్లో అక్కడి నుంచి మీరు ఏదైతే డిఫైన్ చేస్తారో అవన్నీ దానికి పుష్ అవుతాయి. అది యాన్సిబుల్ యొక్క కెపాసిటీ, పుషింగ్ మోడల్. అది ఇంకా రిమైనింగ్ 3 నోట్స్ ఏందనుకున్నా పప్పెట్, చెఫ్, ఇది ఏందనుకున్నా ఇది పుల్ మోడల్. పుల్ మోడల్ అని ఎందుకు అంటున్నారంటే ఇట్ విల్ పుల్ ప్రతిసారి యూజ్ పుల్ మోడల్ ఎందుకు అంటారంటే ఏజెంట్స్ ఇన్ ద దీంట్లో ఏజెంట్స్ అనేది పప్పెట్లో అయితే ఇన్స్టాన్సెస్లో లైక్ సర్వర్స్లో ప్రతి దాంట్లో ఏజెంట్ అనేది ఒక దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అది ప్రతిసారి వెళ్ళి మాస్టర్ నుండి అడిగిద్ది, నేను ఇది రన్ చేయకూడదా ప్రతిసారి. సో హెక్టిక్ ఉంటుంది పుల్ మోడల్లో. సో దట్స్ ద రీజన్ వై పుష్ మోడల్ అనేది చాలా ఈజీగా ఉండటం వల్ల పుష్ చేయటం. ఇదేంటంటే ప్రతి ఒక్క ఏజెంట్ ప్రతి ఒక్క సర్వర్లో అడుగుతూ ఉంటుంది మాస్టర్ నుండి, ఇది ఇలా చేయొచ్చా. ఎవ్రీ 30 minutes 20 minutes ప్రతిసారి మనం దాంట్లోకి వెళ్ళి అడగటం. ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీకు వైల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్
థియరీకి చెప్పడం వల్ల మీకు క్లారిటీ రావట్లా. టుమారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాన్సిబుల్ ప్లే బుక్ రాసి ప్రాపర్గా, అప్పుడు ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ ఎలా చేస్తాను, దెన్ యూ విల్ గెట్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్. సో ఇది అదొక పాయింట్. లాస్ట్ పాయింట్ హ్యూమన్ ఫ్రెండ్లీ అని చెప్పాను. దీస్ ఆర్ ద కోర్ అడ్వాంటేజెస్. మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఈ పాయింట్స్ అనేది మీరు ఇవ్వచ్చు. ఇట్స్ వెరీ యూస్ఫుల్. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పానో మొత్తం ఒకసారి మీకు సమప్ చేస్తాను. సి యాన్సిబుల్ అనేది చెప్పా కదా, యాన్సిబుల్ is just a tool used for the Ansible is a tool used for the configuration management అని చెప్పాను. అదొక టూల్. మేజర్గా కాన్ఫిగర్ చేయాలంటే, మ్యాపింగ్ చేయాలంటే అన్ని సర్వర్స్ని మాస్టర్ నోడ్కి యాన్సిబుల్ టూల్ని ప్రాపర్గా ఆడతారు. దేనికంటే ఇట్స్ వెరీ సింపుల్ ఇన్ నేచర్. ఇట్స్ వెరీ సింపుల్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ కాల్ యామెల్. యామెల్ అనేది ఒక సింపుల్ యామెల్ స్క్రిప్ట్ కాదు, అది పెద్ద డిఫికల్టీ ఉండదు, జస్ట్ నార్మల్ స్క్రిప్ట్. అది రాయగలిగితే చాలు, మీకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు అనుకున్న ఇన్స్టాలేషన్స్ అన్ని సర్వర్స్లో జరుగుతాయి. సర్వర్స్ నథింగ్ బట్, మీకు ఇందాక నుంచి సర్వర్స్ని ఇన్స్టాన్సెస్ అన్నీ ఒకటే. ఈ మాస్టర్ నోడ్ నథింగ్ బట్ కంట్రోల్ నోడ్ని, రిమైనింగ్ ఇన్స్టాన్సెస్ నథింగ్ బట్ మేనేజింగ్ నోడ్స్ ఆర్ నథింగ్ బట్ స్లీవ్స్. వీటిలో ఇక్కడ ఒక స్క్రిప్ట్ రాసి మాస్టర్ నోడ్లో ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, మొత్తానికి మ్యాప్ అవుతాయి, మొత్తం ఇన్స్టాల్ అయిపోతాయి మీరు ఏదైతే రాసాం. ఒకవేళ మీరు ఫైల్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ ఒక జావా రాసి జావా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలని యామిల్ స్క్రిప్ట్ రాస్తే ఆ 10 సర్వర్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. పైథాన్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, డోకర్ కానీ ఇక్కడ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే యామిల్ స్క్రిప్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్ మ్యాపింగ్ అంటారు, నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ అంటారు. దట్ ఈస్ అబౌట్ ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. మీకు క్లారిటీ ఏదో వచ్చినట్టుంది. సో ఇట్స్ అబౌట్ ది బేసిక్ వర్క్ ఫ్లో. ఇలా ఉంటుంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ని యూజ్ చేయడానికే యాన్సిబుల్ అనే ఒక టూల్ అనేది తీసుకొచ్చారు. రీసెంట్ టైంలో యాన్సిబుల్ని రెడ్ హ్యాట్ తీసుకున్న కాబట్టి ఇంకా కొత్త అప్డేట్స్ తీసుకొస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ యాన్సిబుల్ అనేది యూజ్ చేస్తారు కాన్ఫిగర్ చేయడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ది యాన్సిబుల్. సో ఐ హోప్ యూ గాట్ అండర్స్టాండ్ వాట్ ఐ టోల్డ్ అప్ టు నౌ. మీకు ఇప్పటిదాకా ఏం చెప్పాను అది ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అరే ఇది క్లాస్ అయిపోయిన తర్వాత టుమారో క్లాస్ చాలా ఇంపార్టెంట్. థియరీ చెప్తాను టుమారో. థియరీ చెప్పినాక మీకు కట్ అండ్ రైట్గా మొత్తం క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. టుమారో క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే. ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చదివితే మీకు క్లారిటీ వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ఫర్ టుడే.